హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నేడే మన దేశ భవితవ్యాన్ని తేల్చే పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఈరోజు జరగనున్నది. దేశంలో ఎన్డీఏ కూటమి రాబోతున్నదా, ఇండియా కూటమి రాబోతున్నదా అన్నదానికి నేటి ఉత్కంఠకు నేటితో తెరపడనున్నది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ముచ్చటగా మూడోసారి ప్రధాని మోడీ మరోసారి అధికార పీఠం ఎక్కబోతున్నా అని చెప్తున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ మాత్రం ఇంకా దింపుడు గల ఆశంతో ఉన్నది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ను మేనేజ్ చేసి చెప్పుగా ఉన్నాడు మోడీ, అందులో వాస్తవం లేదు. ఖచ్చితంగా ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని చెప్పి ఇక్కడ రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్న విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇకపోతే రాష్ట్రానికి సంబంధించి 3 పార్టీలు కూడా డబుల్ డిజిట్ మాకే అని చెప్పి ఎవరికి వారు చెప్తున్న పరిస్థితి. సర్వేలలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీ అని చెప్తున్నప్పటికీ గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జాక్ట్ పోల్స్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సిప్యాక్ మాత్రం అనూహ్యంగా 11 స్థానాలు బీఆర్ఎస్కి వస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 40 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్కు 66 స్థానాలు వస్తాయని చెప్పింది ఎగ్జిట్ పోల్స్లో సిప్యాక్ సంస్థ. అందులో భాగంగా 39 బీఆర్ఎస్కు, 64 కాంగ్రెస్కి వచ్చిన విషయం మనందరికీ విదితమే. ఈ నేపథ్యంలో మరి సిప్యాక్ సర్వేపై అంచనాలు పెట్టుకున్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా మేము గౌరవప్రదమైన సీట్లను సాధిస్తామని చెప్పి, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి సీట్లు రాకపోయినా అధైర్యపడవద్దని, నిరుత్సాహపడవద్దని చెప్పి పార్టీ శ్రేణులను కోరిండు ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎందుకంటే మరి ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 3 నెలల్లోనే ఎన్నికలు రావడంతో అప్పటికే మరి ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కూడా అది ఓటు రూపంలోకి మారిందా లేదా అనే విషయాన్ని ప్రధానంగా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ హవా అనేది మరి ఇక్కడ మోడీ మానియా పట్టుకున్నది. దాంతో మరి బీజేపీ అనూహ్యంగా ఓట్లు చీల్చింది. అందులో మరి ఇటు అధికార పక్షాన్ని చీలినాయా, ప్రతిపక్షాన్ని చీలినాయా అని చెప్పి మరి అంచనా వేయలేకపోయినా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్న పరిస్థితులలో మరి ఈరోజు 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది. మొత్తానికైతే మోడీ మూడోసారి పీఠం ఎక్కుతాడని చెప్పి మరి సామాన్యుల నుంచి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వరకు అందరూ కూడా చెప్తున్నదే మరి నిజమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్ర పాలన విషయానికి వస్తే మొన్నటికి మొన్న మరి కోతులు వాటర్ ట్యాంకులో పడి ఆ కలుషిత నీటిని తాగిన ఘటన మరవక ముందే మళ్ళీ నల్లగొండలో మరి శవం ఏదైతే ట్యాంకులో శవం తేలింది 10 రోజులుగా. అదే నీటిని మరి కలుషిత నీటిని ప్రజలు తాగుతున్న పరిస్థితి. అంటే పాలనపై ప్రభుత్వానికి ఏ విధంగా పట్టు ఉన్నది, మున్సిపాలిటీ అధికారులు మరి ఏ విధంగా ప్రజలకు తాగునీరు అందించే విషయంలో వాళ్ళ చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరోవైపు మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర గీతం ఉన్నదో ఆ రాష్ట్ర గీతానికి సంబంధించి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కీరవాణి సంగీతంతో మరి ఇక్కడ ఆత్మను మిస్ అయ్యామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రజా తీర్పు ఎవరి వైపు, లోక్సభ ఎన్నికల కౌంటింగ్, ఏపీ ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ, పోస్టల్ బ్యాలెట్తో 8 గంటల కౌంటింగ్ ప్రారంభం, మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం, రాష్ట్రంలో 34 కేంద్రాలు, విధుల్లో 10,000 మంది సిబ్బంది అని చెప్పి ఎవరి ప్రజా తీర్పు ఎవరి వైపు ఉండబోతా ఉన్నది నేడు లోక్సభ ఎన్నికల కౌంటింగ్లో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలో ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజే వెలువడనున్న నేపథ్యంలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. మరోవైపు ఇక్కడ ఏదైతే ఒడిశాలో మరి నవీన్ పట్నాయక్ మరోసారి పీఠం ఎక్కుతాడా లేదంటే అది బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీకి బీజేడీకి మధ్య తీవ్ర ఉత్కంఠ పోరు జరిగిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దాదాపు 2 నెలల పాటు సాగిన లోక్సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించనున్నారు. వీటితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితము నేడు వెల్లడి కానుంది. ఉదయం 8 గంటల కౌంటింగ్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నానికి ఫలితాల ట్రెండ్స్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపగా ఎగ్జాక్ట్ పోల్స్ ఎలాంటి ఫలితం రానున్న దానిపై రాజకీయ పార్టీల పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది అని చెప్పి మరి ఏదైతే ఇక్కడ కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నిక, ఆ ఉప ఎన్నిక కూడా ఈరోజే
ఫలితం తేలనున్నది. కాబట్టి మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ మరి ఎన్డీఏ వైపే మొగ్గు చూపిన నేపథ్యంలో ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయన్నది ఈ 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ద్వారా తేలనున్నది. 64 కోట్ల ఓట్లు ఓటింగ్లో భారత్ ప్రపంచ రికార్డు. లోక్సభ పోలింగ్లో పాల్గొన్న 664.2 కోట్ల మంది భారతీయులు, 68,000 పర్యవేక్షక బృందాలు, 1.5 కోటి మంది పోలింగ్ సిబ్బంది. ఓట్ల లెక్కింపు ముందే ఆరోపణలకు ఆధారాలు చూపాలి. మీడియాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అని చెప్పి ఏదైతే మరి ఇప్పటి వరకు ఈసీ ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. అనూహ్యంగా మరి ఇక్కడ ఈరోజు ఫలితాలు వెలువడనుండగా నిన్నటి రోజునే ఈసీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి 64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది భారత్ మరి ప్రపంచ రికార్డు, ఓటింగ్లో ప్రపంచ రికార్డు సాధించింది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రేవంత్తో తెలంగాణ గాయబ్. ప్రభుత్వ ప్రకటనలో జై తెలంగాణ లేదేం. ఉద్యమకారులపై నాడు తుపాకీ ఎత్తిండు. హైదరాబాద్ కోసం ఆంధ్ర నేతల కుట్రలు. తెలంగాణ కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అంటున్న హరీష్ రావు. తెలంగాణ ఉద్యమకారులనే కీర్తి రేవంత్కు మన్నుబుక్కిన రాదు. దేశపాల్ శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం అని చెప్పి మరి ఏదైతే తెలంగాణలో మరి కేసీఆర్ ఆనవాళ్లను తొలగిస్తా అని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటిని కూడా సమీక్షిస్తూ టీఎస్ను టీజీగా మార్పు చేసి అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మారుస్తా అని చెప్పి అదేవిధంగా అధికార చిహ్నాన్ని మారుస్తా అని చెప్పి అదేవిధంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ప్రకటించి మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కీరవాణితోనే సంగీతం కొనసాగించిన రేవంత్ రెడ్డి మరి ఏదైతే కాంగ్రెస్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పి ప్రజలను ఏదైతే ఏమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అందులో భాగంగా మరి తాను కూడా తెలంగాణ కోసం మరి తహతాలాడుతున్నట్టు పాటుపడుతున్నట్టు ఏదైతే కలరింగ్ ఇస్తున్నాడో రేవంత్ రెడ్డి మరి ఎన్ని చేసినా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిండు, రేపు అదృష్టం కలిసి వస్తే ప్రధానమంత్రి అవుతాడు కావచ్చు. కానీ ఆయన మన్ను బుక్కినా కూడా తెలంగాణ ఉద్యమకారుడు కాలేడు. ఎందుకంటే ఆయన పచ్చి సమైక్యవాది. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన మరి ఘనుడు. ఆయన ఎంత చేసినా కూడా తెలంగాణకు ఆయన ఉద్యమకారునిగా గుర్తింపు అసలే రాదు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాలు పంచుకొని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ కీర్తిలో మరి ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి చోటు దక్కించుకోలేడని చెప్పి దేశపతి శ్రీనివాస్ గంటా బజాయించి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ ప్రకటనల్లో కూడా ఎక్కడా కూడా జై తెలంగాణ అని చెప్పి నినాదం పొందుపరచలేదు. దీన్ని బట్టే అర్థమవుతున్నది రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నదో అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వాటర్ ట్యాంకులో మృతదేహం 10 రోజులుగా అందులోనే డెడ్ బాడీ. 4 వార్డులకు అదే నీరు సరఫరా. నాటి నుంచి ఆ నీళ్ళే తాగుతున్న జనం. నల్గొండ జిల్లా కేంద్రంలో కలకలం. నందికొండ కోతుల మృతి మరొకముందే ఈ ఘటన ప్రజల్లో భయాందోళనలు, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం అని చెప్పి ఏదైతే మరి వాటర్ ట్యాంకు నల్గొండలో వాటర్ ట్యాంకులో శవం ఉన్నది. అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నా లేదా ప్రమాదవశాత్తు జారిపడ్డా కానీ 10 రోజుల నుంచి వాటర్ ట్యాంకులో శవం ఉంటే దాన్ని మున్సిపల్ అధికారులు గుర్తించిన పరిస్థితి. అంటే పాలన మీద ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నది, ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నది అనేది ఈ ఘటన బట్టి మనం తెలుసుకోవచ్చు. ఏదైతే మరి ఇక్కడ తాగునీటి సరఫరాకు నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన మున్సిపల్ అధికారులు మరి దాన్ని నిర్లక్ష్యం వహించడం మూలంగా 10 రోజుల పాటు మరి శవాన్ని పట్టుకుని ఉన్న నీళ్ళనే ఇక్కడ ప్రజలు తాగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు మరి నందికొండలో కోతులు వాటర్ ట్యాంకులో మృతి చెంది ఆ మురికి నీటిని, ఆ కలుషిత నీటిని తాగిన ప్రజలు మరి దాని మీద తీవ్రమైన వ్యతిరేకత, ఆగ్రహావేశాలు వ్యక్తమైనప్పటికీ ఇంకా మరి ఇక్కడ అధికారుల్లో మార్పు రాలేదు, ప్రభుత్వంలో చలనం లేదు. తిరిగి ఏకంగా డెడ్ బాడీ మరి అందులో ఉన్న ఆ కుళ్ళిన డెడ్ బాడీ ద్వారా మునిగిన నీటినే మరి ప్రజలు తాగాల్సిన దుస్థితి ఏర్పడ్డది. దీని మీద మరి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది, మరి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ఏ విధంగా ఉంటాయనేది గమనించాలి. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన. 10 రోజులుగా శవమున్నా పట్టించుకోరా. ట్యాంకుల నిర్వహణ చేతగాని ప్రభుత్వం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అని చెప్పి ఏదైతే మిషన్ భగీరథతోటి మరి ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసి ఇంటింటికి నల్లా నీళ్ళు, ఇంటింటికి గోదావరి నీళ్ళని అందిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా శవాల మాటన మురికి నీటిని, కలుషిత నీటిని తాగునీటిగా సరఫరా చేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ ఇది ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడే
పాలన కాదా అని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ట్యాంకుల నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఇది అని చెప్పి ఆయన తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు ఇక్కడ తాగునీటి కోసం తన్లాట ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. ఇది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం వల్సి గ్రామంలోని మరి సోమవారం జరిగిన దృశ్యానికి సంబంధించిన అంశం ఇది. 5 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు యాతన అంతా ఇంత కాదు. 2 కిలోమీటర్ల దూరంలోని బావి వద్దకు ఊరంతా బిందెలతో పరుగు తీస్తున్నది. 10 ఏళ్లలో తమకు ఇట్లాంటి నీటి కష్టాలు ఎన్నడూ ఎదుర్కాలేదని పల్సివాసులు చెబుతున్నారు. కాగా త్వరలోనే మిషన్ భగీరథ నీటిని తిరిగి అందించేందుకు చర్యలు తీసుకుంటామని మహేష్ చెప్పిండు. ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. ఒకవైపు నీళ్ళ చిన్న దగ్గరనేమో కలుషిత నీటిని, శవాలు బొరలిన నీటిని అందిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ నీళ్ళ కోసం మరి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు మిషన్ భగీరథ అనే కార్యక్రమం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా దాని నిర్వహణ సాగించలేక మళ్ళీ ప్రజలను మరి భగీరథ ప్రయత్నాలు చేసుకునే విధంగా ఈ రకంగా తన్లాటకు నెట్టింది ఈ పరిస్థితి. ప్రభుత్వ పాలన అనేది గుర్తించాల్సిన అంశం ఎంతైనా ఉన్నది. కాకపోతే కరెంటు కోతలపై కన్నెర్ర. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేవంటూ ప్రభుత్వ పెద్దలు ఒకవైపు చెప్తుంటే మరోవైపు కరెంటు కష్టాలపై రోజుకో చోట ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎంకెపల్లి గ్రామస్తులు కరెంటు కోతలపై ఆందోళన దిగారు. సోమవారం ఈర్లపల్లి వద్ద విద్యుత్ సబ్స్టేషన్ వారు ముట్టడించారు. కరెంట్ లేక నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తున్నదని ఎన్నిసార్లు విన్నవించిన విద్యుత్ అధికారులు స్పందించడం లేదని ఎంకెపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. మరొకవైపు ఏమో రేవంత్ రెడ్డి కరెంటు కోతలే లేవు అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ప్రజలు మరి రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున బాచుపల్లి ఏరియాలో మరి రోడ్డెక్కిండ్రు. ఈరోజు ఇక్కడ ఎంకెపల్లి గ్రామస్తులు కూడా సబ్స్టేషన్ను ముట్టడించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఏ రకంగా మరి కరెంటుకి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ తాగునీటి సరఫరాలో ఏ రకమైన లోపాలు ఉన్నాయి, మరి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉన్నది, ఇక్కడ రాష్ట్ర గీతాల మీద ఆలాపనలు చేసుకుంటూ ముద్రలు ఏ విధంగా మారవాలి, చిహ్నాలు ఏ విధంగా మారవాలి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు ఏ విధంగా మారవాలి, మరి టీఎస్ను టీజీగా మార్చి మరి ఇంకా కేసీఆర్ ఆనవాళ్ళు ఏమేమి ఉన్నాయి వాటిని ఏ విధంగా మారవాలి అని చెప్పి మరి ఉన్న ప్రభుత్వం చిత్తశుద్ధి ఇక్కడ ప్రజా సమస్యల మీద మాత్రం చూపించడం లేదు. ఈ రకంగా పాలన అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా ప్రజలందరూ ఇక్కడ గమనించాలి. ఇకపోతే హైదరాబాద్కు సంబంధించిన ఒక యువతి నిన్న అమెరికాలో మరి గత నెల 28 నుంచి మిస్ అయినట్టుగా ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. మరో హైదరాబాదీ మిస్సింగ్. అమెరికాలో వారం రోజులుగా కనిపించని నితీషా కందుల కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం అని చెప్పి కాలిఫోర్నియాలో చదువుతున్న మన హైదరాబాద్కు సంబంధించిన మరి కందుల నితీష అనే విద్యార్థిని మరి అదృశ్యమైంది. అంటే అమెరికాలో డబ్బుల కోసం కిడ్నాపులు చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. హైదరాబాద్కు సంబంధించిన ఒక విద్యార్థిని మరి వాళ్ళు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో వీళ్ళు పోలీసులను ఆశ్రయించగా వాళ్ళు మరి చంపేసిన పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి కందుల నితీష గత నెల 28 నుంచి కనబడడం లేదని చెప్పి మరి ఇక్కడ పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టుగా మరి ఇక్కడ ప్రధానంగా వార్తలు ప్రచురించింది. నటి హేమ అరెస్ట్. రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు. బురకాలో వైద్య పరీక్షలకు హాజరు. డ్రగ్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ. 14 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే. ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మరి నటి హేమ అందులో మరి ప్రధాన పాత్ర అని చెప్పి బెంగళూరు పోలీసులు కానీ మీడియా కానీ చెప్పిన నేపథ్యంలో ఆమె మొదట బుకాయించినప్పటికీ కూడా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి మరి శాంపిల్ సేకరిస్తే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ అయినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా డ్రగ్స్ సంస్కృతి మరి సినిమా ఫీల్డ్ను మాత్రం వదిలిపెట్టడం లేదు. విఐపీలతోటి రేవ్ పార్టీలు నిర్వహించి అందులో డ్రగ్స్ వాడడం మరి పరిపాటిగా మారింది. ఇప్పుడు ఇది బెంగళూరు నుంచి మరి మన హైదరాబాద్కు చేరకముందే దీని మీద ఖచ్చితంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే నేడే రిజల్ట్. సార్వత్రిక సమరంలో గెలిపేవారిది హోరాహోరీ పోరులో తెలంగాణ ఎటువైపు. ఏపీ వ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠ. జగన్ రెండోసారా కూటమికి పీఠమా, మోడీ హ్యాట్రికా, ఇండియా మ్యాజికా. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అని చెప్పి ఏదైతే మరి ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ ఉన్నది. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎవ్వి కూడా ఏకపక్షంగా అయ్యలేదు. కొన్ని మరి కూటమి వస్తుందని చెప్పి, కొన్ని వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పిన పరిస్థితులలో అక్కడ పోరు మాత్రం హోరాహోరీగా సాగినట్టుగా మనం గమనించవచ్చు. ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీకే ఓట్లు వస్తాయనుకున్న నేపథ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ అన్నీ
కూటమిగా మరి వైఎస్ఆర్సీపీ మీద పోరాటానికి దిగిన నేపథ్యంలో మరి అక్కడ నరాలు దిగే ఉత్కంఠ ఉన్నది. జగన్ రెండోసారి వస్తాడా లేదంటే కూటమికి పీఠం దక్కుతుందా అని చెప్పి, అదేవిధంగా మోడీ హ్యాట్రికా లేదంటే ఇండియా మ్యాజికా అని చెప్పి ప్రధానంగా మరి రిజల్ట్కి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ పాలనలో మరి ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నిటికీ వాస్తు దోషాలే అని చెప్పి ఇక్కడ సెక్రటరియట్కు వాస్తు సరి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. గతంలో రేవంత్ రెడ్డి మరి ఏదైతే పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయం నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఆయన తీవ్ర ఆరోపణలు చేసిండు. కేవలం వాస్తు మార్పుల కోసమే ఇక్కడ సెక్రటరియట్ను తొలగిస్తున్నారని చెప్పి మరి ఒక ముఖ్యమంత్రికి ఈ రకమైన మూఢనమ్మకాలు ఏంటి అని చెప్పిన పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో వెళ్తూ మరి ఇక్కడ వాస్తు చేంజ్లు చేసుకుంటా ఉన్నాడు. మరి ఈయన మాట్లాడిన మాటలు మరొకసారి గుర్తు చేసుకున్నట్టయితే మరి ముఖ్యమంత్రిగా ఈ రకమైన మూఢనమ్మకాలు ఉండడం ఏందనే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏదైతే సచివాలయంలో 6వ బ్లాక్లో ఉన్న సీఎం కార్యాలయాన్ని కూడా 9వ బ్లాక్కు మారుస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సెక్రటరియట్కు రేవంత్ వాస్తు 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు వెస్ట్ గేట్ నుంచి లోపలికి నార్త్ ఈస్ట్ నుంచి బయటకు. నాడు కేసీఆర్పై రేవంత్ తీవ్ర విమర్శలు, నేడు తానే వాస్తు ప్రకారం మార్పులు, ఎన్నికల ఫలితాలపై భయంతోనే నా నెట్టింట సీఎం రేవంత్పై విమర్శలు వెల్లువా అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డికి ఇటు ఎన్నికల ఫలితాలు అయితేంది, రేపు రాబోయే రోజుల్లో ఓటుకు నోటు కేసు మరి జూలై నెలలో విచారణకు వస్తున్న నేపథ్యంలో వాస్తు దోషంతో తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నదని చెప్పిన మరి వాస్తు నిపుణుల సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర సచివాలయంలోనే మరి వాస్తు మార్పులు చేస్తున్న పరిస్థితి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆచరించాల్సిన అవసరం లేదనడానికి మనం రేవంత్ రెడ్డిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన నాలుక ఎటువంటి అంటే మడతబెట్టే రకం. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడతాడు, అధికార పక్షంలోకి వచ్చినాక ఒక రకంగా మాట్లాడతాడు. మరి ముఖ్యమంత్రికి ఈ విధమైన మూఢనమ్మకాలు ఎందుకనే విషయాన్ని ఆయన అడిగిన ప్రశ్నకు ఆయననే ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. నేడు నగరంలో 144 సెక్షన్ వైన్స్ బంద్, ఏదైతే కౌంటింగ్ జరుగుతున్న ప్రతి ఏరియాలో కూడా 144 సెక్షన్, అదేవిధంగా వైన్ షాపుల బంద్ను కూడా పెట్టిన పరిస్థితి మనం గమనించాలి. హైదరాబాద్లో కరెంటు కోతలు, సబ్స్టేషన్ వద్ద ప్రజల నిరసనలు. కరెంటు కోతలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో పల్లెపల్లెలో కాకుండా హైదరాబాద్ నగరంలోనూ కరెంటు కోతలు విధించడంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఆదివారం బోడుప్పల్ ప్రాంతంలో 4 గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రాత్రి భవానీ నగర్ కేవీ సబ్స్టేషన్ వద్ద కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. సబ్స్టేషన్ సిబ్బంది మద్యం సేవించి నిద్రపోయారని ప్రజలు ఆరోపించారు. మరి ఏదైతే సబ్స్టేషన్ సిబ్బంది మీద ఎందుకు వాడడం, ఇక్కడ రాష్ట్రంలోనే విద్యుత్తు మరి ఇబ్బందులు ఉన్నాయి. మరి విద్యుత్ సరఫరా సరిగా లేకపోయినప్పుడు పాపం సిబ్బంది ఏం చేయలేని పరిస్థితిని కూడా ప్రజలు గమనించాలి. దీనికి అంతని కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. హ్యాకర్ల చేతికి టీ పోలీస్ యాప్, లక్షల మంది మహిళల సమాచారం లీక్ అని చెప్పి ఏదైతే మరి సైబర్ దాడులు జరుగుతూ ఉన్నాయో మరి అది పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే జరిగింది. ఏకంగా మరి టీ పోలీస్ యాప్కు సంబంధించి దాన్ని హ్యాకర్ల చేతికి చిక్కింది. మరి దాన్ని లక్షల మంది మహిళలకు సంబంధించిన సమాచారం కూడా లీక్ అవుతున్నదని చెప్తున్న పరిస్థితి. ఏదైతే నూతన టెక్నాలజీ వచ్చినాక నూతన టెక్నాలజీలో ఏ రకంగా అయితే మరి ఇక్కడ దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో హ్యాకర్లు, అంతకంత కూడా మరి దాని మీద సైబర్ దాడులు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒక ప్రధాన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే పూర్తి స్థాయి సీక్రెట్లు అన్నీ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ రకంగా హ్యాకర్లు దొంగిలిస్తూ ఉన్నారంటే మనం టెక్నాలజీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మన సెల్ ఫోన్ల ద్వారానే ఈరోజు పేటీఎం అయితేంది, అదేవిధంగా ఫోన్పే అయితేంది, గూగుల్ పే అయితేంది మనం వాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి మనం కూడా జాగ్రత్తలు వహించకపోతే మనకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది. మన బ్యాంకు ఖాతాలు మరి జీరోకి వచ్చే అవకాశం ఉంటుంది, అందులో ఉన్న డబ్బును కూడా దోచుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే నిపుణులు చెప్పిను ఏదైతే వారానికి ఒకసారి ఖచ్చితంగా ఫోన్ను మరి రిస్టార్ట్ చేసుకోవాలని. కేవలం రిస్టార్ట్ అంటే దానికి ఫార్మాట్ గిర్మాట్ ఏది అవసరం లేదు. మనం నిత్యం ఫోనును మరి ఏదైతే ఛార్జింగ్ పెడతా ఉంటామో అది నిత్యము ఆన్లోనే ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి కూడా ఆఫ్ కానీ ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒకసారి రిస్టార్ట్ చేసుకోమని మరి నిపుణులు చెప్తున్న పరిస్థితిని మనం గమనించాలి. ఇక పత్రికల్లో జై తెలంగాణ ఏది, రేవంత్ ఉద్యమకారుడు కాలేడు, కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష, ప్రజల ఆకాంక్ష మేరకే పోరాటం, దశాబ్ది ఉత్సవాల్లో హరీష్ రావు అని చెప్పి నిన్నటి రోజున మరి ఏదైతే
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన 3 రోజుల పాటు నిర్వహించిన దశాబ్ది వేడుకల ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. నిన్న సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి పత్రికల్లో జై తెలంగాణ ఏది రేవంత్ రెడ్డి మరి జై తెలంగాణ అని చెప్పి ఎందుకు అన్నాడు, పత్రికల్లో ప్రకటనలో జై తెలంగాణ ఎందుకు పెడతాడు, ఆయనకు తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక తెలంగాణ కొత్త గీతాన్ని ఒప్పుకోం, సమ్మక్క సారక్క పేర్లు ఎందుకు తీసేసిండ్రు, సీతక్క నీ మనసెట్లు ఒప్పుకున్నది, అందశ్రీ మా డప్పెందుకు తీసేసినావు, రేవంత్ చెబితే తీసేసినవా, నీ గౌరవాన్ని పోగొట్టుకున్నావు, రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నడా, 1000 మందిని చంపింది సోనియమ్మే, పాట కోసం కేసీఆర్ని కలుస్తా, మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు. ఏదైతే తెలంగాణ కొత్త గీతం మీద మరి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదైతే అందశ్రీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని అధికార గీతంగా ప్రకటిద్దామంటే ఆ రోజు ఒప్పుకొని అందశ్రీ ఈరోజు మరి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లిండు. ఆయన ఏది చెప్తే దానికి ఒప్పుకున్నాడు. ఆఖరికి ఏదైతే ఆంధ్ర ప్రాంత వ్యక్తికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణి ద్వారా కూడా సంగీతం సమకూర్చిండు. దాంతో తెలంగాణ ఫీల్ అంతా కరువైంది, తెలంగాణ ఆత్మ మిస్ అయిందని చెప్పి ఆ గీతంని ఎవరు కూడా ఆమోదించని పరిస్థితి. గతంలో ఏదైతే పాత పాట ఉన్నదో మరి మన తెలంగాణ వాళ్ళు స్వరకల్పన చేసింది, అది అద్భుతంగా ఉన్నది, మరి ప్రతి గుండెను తట్టి లేపే విధంగా ఉన్నది, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన పాట అదైతే ఈరోజు కీరవాణి ఇచ్చిన ట్యూను మరి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలను నిద్రపుచ్చే విధంగా ఉన్నదని చెప్పి మరోవైపు మందకృష్ణ మాదిగ ఆ గీతాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, దీనికి సంబంధించి మరి అందులో మా డప్పు ఎక్కడ పోయింది, సమ్మక్క సారక్క పదాలు ఎందుకు పోయినాయి, దీనికి సీతక్కే బాధ్యత వహించాలని చెప్పి ఈ పాట కోసం కేసీఆర్ని కలుస్తా దానికి మళ్ళీ కొత్త పాట రూపొందించడానికి మరి దాన్ని పునఃసమీక్షించడానికి ఉద్యమం చేస్తామని కూడా ప్రకటిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 14 లక్షల కోట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనా స్టాక్ మార్కెట్కు కొత్త జోష్నిచ్చింది. అటు Q4 జీడీపీ అంచనాలకు మించి 7.8% వృద్ధి సాధించిన మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో సెన్సెక్స్ నిఫ్టీ సోమవారం 3.4% లాభాలతో కొత్త శిఖరాలకు పరుగులు తీశాయి. ఏదైతే మరి భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం అని అంటే బీజేపీ ప్రభుత్వమే అని చెప్పి ఇక్కడ పారిశ్రామిక వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితి. మరి మొన్నటి వరకు కొంత సంశయాలుండే మరి ఉత్తరాదిలో బీజేపీ ఎదురుతుందన్న పరిస్థితుల్లో సెన్సెక్స్ మరి పూర్తి స్థాయిలో పడిపోయిన రోజులో పడిపోవడం మనందరం గమనించిన విషయమే. దాంతో ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే ఉన్నదో అందులో మరి ముచ్చటగా 3వసారి మోడీనే అధికారంలోకి రాబోతున్నాడన్న ఎగ్జిట్ పోల్స్ తోటి ఏకంగా 14 లక్షల కోట్లు మరి ఎగబాకింది ఇక్కడ సెన్సెక్స్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే దేశమంతా కూడా మరి మోదీ పాలన కోసమే ఎదురు చూస్తుండు, సుస్థిర పాలన మోదీతోటే సాధ్యమని ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఉన్నది. ఇకపోతే లెక్క తేలేదు నేడే ఉదయం 8 గంటల నుంచే లోక్సభ ఓట్ల లెక్కింపు, ఏపీ ఒడిశా అసెంబ్లీలో ఉప ఎన్నికల కౌంటింగ్ అని చెప్పి కౌంటింగ్కి సంబంధించిన ప్రధాన వార్తను ప్రచురించింది. ఇకపోతే డబుల్ ఉత్కంఠ, లోక్సభ ఓట్ల లెక్కింపుపై ప్రధాన రాజకీయ పక్షాల్లో టెన్షన్, 10కి పైగా స్థానాల్లో గెలుస్తామంటున్న కాంగ్రెస్, మోదీ హవాతో మంచి రిజల్ట్ ఉంటాయన్న కమల్నాథ్లు కనీస స్థానాల్లో గెలుపు కోసం కారు పార్టీ ఎదురు చూపులు అని చెప్పి ఇక్కడ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ తోటి మరి 2 పార్టీలు కూడా ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మరి ఉత్సాహంలో ఉన్నాయి, తమకు డబుల్ డిజిట్ అని. మరి కేసీఆర్ కూడా అంతే ధీమాగా ఉన్నాడు, ఆయన కూడా ఖచ్చితంగా మరి అంచనాలను మించి మనకు సీట్లు వస్తాయి, ఒకవేళ సీట్లు రాకపోయినా కూడా మనం మరి అధైర్యపడేదేం లేదని కూడా చెప్తున్న పరిస్థితులలో మరి ఈరోజు ఎవరికి వారే సీట్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ పై నేడు విచారణ సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లలో మరి వాళ్ళ వాంగ్మూల నేరాంగీకార పత్రంలో వాళ్ళు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినామని వాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఏదైతే మరి ఇక్కడ లీకులు వచ్చినాయో దానికి సంబంధించి మరి ఇక్కడ హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించింది. దానిలో మరి జడ్జీల ఫోన్లను నిజంగానే ట్యాప్ చేశారా లేదా అనే అంశం ఇప్పుడు ఈ విచారణ ద్వారా మరి దాని నిజాలు నిగ్గు తేల్చే అవకాశం కూడా రాబోతూ ఉన్నది. ఇక అసెంబ్లీ పాత భవనం పునరుద్ధరణ, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్కు బాధ్యత, 40 కోట్లతో పనులు ప్రారంభం, ఒరిజినల్ రూపం తీసుకువచ్చే క్రమంలో అదనపు నిర్మాణాల తొలగింపు, పాత పద్ధతిలో డంగు సున్నం కరక్కాయ నల్లబెల్లం రాతిపొడి మిశ్రమంతోనే పనులు
బడ్జెట్ సమావేశాల నాటికి సిద్ధమయ్యే ఛాన్స్ మండలిగా వినియోగించనున్న ప్రభుత్వం అని చెప్పి పాత అసెంబ్లీ భవనం ఏదైతే ఉన్నదో దాని పునరుద్ధరణకు 40 కోట్లు ఖర్చు చేసి మరి ఇక్కడ పునరుద్ధరణ చేయనున్నట్టు ఇక్కడ వార్తను ప్రచురించింది. లేకపోతే సచివాలయం ప్రధాన ద్వారం మూత ఆగ్నేయంలో ఉండడంతో వాస్తుదోషమైన భావన, ఇకపై పశ్చిమ గేట్ నుంచి వచ్చి ఈశాన్య గేట్ నుంచి వెళ్ళనున్న సీఎం కాన్వాయ్ అని చెప్పి మరి ఏదైతే ఆయనకు ఇటు పార్లమెంట్ ఎన్నికల మరి ఓటమి భయంతో పాటు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు మరి ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయన్న నేపథ్యంలో తన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది మరి జూలైలో జరిగే మరి ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా తనకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నదని దీని అంతటి కూడా మరి వాస్తు దోషమే అని చెప్పి ఈరోజు ఏకంగా సచివాలయం మెయిన్ గేటుకే తాళాలేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే తీర్పుకు వేలాయే ఏదైతే నేడే లోక్సభ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రధాన వార్త, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇక తాగునీటిలో మృతదేహం, అదేవిధంగా సచివాలయంలో వాస్తు మార్పులు, సీఎం రాకపోకలు సాగించనున్నారనే ప్రచారం జరుగుతున్న గేటు ఇదే అని చెప్పి ఆ గేటుకు సంబంధించి మరి సీఎం రాకపోకల గేట్లను మార్చే యోచన, ఈశాన్య గేటు నుంచే ముఖ్యమంత్రి ఎంట్రీ ఎగ్జిట్, లేదంటే పడమర గేటు నుంచి లోపలికి వచ్చే ఈశాన్య గేట్ నుండి బయటకు వెళ్ళేలా ప్లాను, ఐఏఎస్ ఐపీఎస్ల రాకపోకలు ఆగ్నేయ గేట్ నుంచే, సోమవారం ఈశాన్య గేట్ నుంచి వచ్చి వెళ్ళిన సీఎం కార్యాలయము 9వ అంతస్తుకు మార్పు అని చెప్పి ఏదైతే మరి వాస్తుకు సంబంధించి మార్పులు మరి ఈ మూఢనమ్మకాలు ఎందుకు పడ్డాయో ముఖ్యమంత్రి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలు, అందులో 292 కోట్ల మేరకు కవిత పాత్ర, విజయ్ నాయర్ ద్వారా ఆప్కు 100 కోట్లు ఇచ్చారు, డిజిటల్ సాక్ష్యాలను చెరిపేశారు, ఫోన్లపైన తప్పుడు ప్రకటనలు, మనీ లాండరింగ్ చట్టం కింద కవితపై చర్యలు తీసుకోవాలి, ఆమె ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి, ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ అని చెప్పి మరి ఏదైతే కథలల్లి ఊహాగానాలతోటే ఈడీ ఛార్జ్షీట్లు మరి దాఖలు చేస్తున్న తప్ప ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా సేకరించలేదు ఈడీ. మరి ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు, అనుబంధ ఛార్జ్షీట్లు మరి దాఖలు చేస్తూ ఉన్నది. ఇక్కడ 1100 కోట్లు అక్రమాలు జరిగినాయి అంటున్నది, దానికి తగ్గ ఆధారాలు మాత్రం కనబడతలేవు. అదేవిధంగా 292 కోట్లు మరి పాత్ర ఉన్నది. ఒకవైపు కవితదే ప్రధాన పాత్ర అంటాడు, మరి 36 మంది ఇందులో మరి ప్రమేయం ఉన్నదని, అందులో 32వ వ్యక్తి కవిత అని చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి ఈడీకి సంబంధించిన సాక్ష్యాలు లేని, ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి వెలువడనున్నది. ఇక ఇదేం తీర్పు, పిన్నెలికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సుప్రీం విస్మయం, ఆయనకు రక్షణ కల్పించడంపై పెద్ద జోక్, వ్యవస్థల్ని అపయాసం చేసేలా హైకోర్టు తీర్పు, పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎం వీవీప్యాట్లు ధ్వంసం చేశారు, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు పెడతారా, నేడు కౌంటింగ్ కేంద్రానికి పిన్నెలు వెళ్ళొద్దు, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం అని చెప్పి ఏదైతే మరి ఏపీకి సంబంధించిన పిన్నెల్లి అనే ఎమ్మెల్యే ఏదైతే ఉన్న ఎమ్మెల్యే ఈవీఎంలను వీవీప్యాట్లను ధ్వంసం చేసిన అంశం మరి అక్కడ సంచలనంగా మారింది. దాంతో ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసిండు, దానికి హైకోర్టు మరి బెయిల్ ఇచ్చింది, ముందస్తు బెయిల్. ఇదేం తీర్పు అని చెప్పి మరి ఏపీ హైకోర్టును తప్పుపట్టింది ఇక్కడ సుప్రీంకోర్టు. ఈరోజు జరిగే కౌంటింగ్ కేంద్రానికి కూడా ఆయన వెళ్ళొద్దని చెప్పి కూడా ఆయన మీద నిషేధం విధించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రాన్ని తాకిన నైరుతి 4-5 రోజుల్లో తెలంగాణ అంతటా వ్యాప్తి, నేడు రేపు భారీ వర్షాలు, 31 మండలాల్లో అత్యధిక వర్షపాతం, పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు, రాజోలిలో 14.78 సెంటీమీటర్ల వర్షం అని చెప్పి మరి ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఉన్నాయో అవి 2 రోజుల ముందే మన రాష్ట్రాన్ని తాకినాయి. మరి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడ్డది. ఇటు ఎన్నికల వాతావరణం కూడా ఈ రోజుతోటి చల్లబడబోతూ ఉన్నది. ఆల్రెడీ ఎన్నికల కౌంటింగ్ మరో అర్ధ గంటలో స్టార్ట్ కాబోతూ ఉన్నది. స్టార్ట్ కాగానే ఈ రోజుతోటి మరి పూర్తి స్థాయిలో ఎన్నికలకు తెరబడి మళ్ళీ రాష్ట్రంలో దేశంలో మరి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా ఉన్నది. కాకపోతే ఈనాడు దినపత్రికకు సంబంధించి ఎన్డీఏ మురిపమా ఇండియా విజయమా అని చెప్పి మరి ఎగ్జిట్ పోల్స్ ఏమో ఎన్డీఏ వైపు మొగ్గు చూపినాయి. మరి రాహుల్ గాంధీ ఇంకా కూడా ధీమాగా ఉన్నారు విజయం మీద అని చెప్పి ఎన్డీఏ మురిపమా ఇండియా విజయమా అని కౌంటింగ్ సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక మదుపర్లకు 13.78 లక్షల కోట్ల లాభం అని చెప్పి ఏదైతే ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్నది అనగానే మరి సెన్సెక్స్ ఒక్కసారిగా పెరిపోయింది. 14 లక్షల కోట్ల మేరకు ఇక్కడ లాభపడ్డరు అని చెప్తే మరి ప్రధానంగా ప్రచురించింది. ఇక అప్రమత్తంగా ఉండండి, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు, ఏజెంట్లు, నేతలు
పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం తన నివాసం నుంచి ఆయన జూమ్ ద్వారా ఆన్లైన్లో మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, ఎంపీ అభ్యర్థులతో మాట్లాడిందని చెప్పి మరి ఏదైతే కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులు కానీ ఏజెంట్లు కానీ అప్రమత్తంగా ఉండాలి, నెక్ టు నెక్ వచ్చిన కాడ మరి చూసి చూడనట్టు మరి నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గజానికి ₹80, వాహనానికి ₹45,000 లంచం తీసుకుంటూ అనిషాకు చిక్కిన సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ మేడ్చల్ పరిశ్రమ శాఖ ఏడి అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి తిమింగలాలు పట్టుబడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ సబ్ రిజిస్ట్రారు గజానికి ₹80 చొప్పున లంచం తీసుకుంటా ఉంటే ఇక్కడ ఏదైతే మరి మేడ్చల్ పరిశ్రమల శాఖ ఏడి ప్రతి వాహనానికి ₹45,000 వసూలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా నిన్నటి రోజున రెడ్ హ్యాండెడ్గా మరి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ పరిస్థితులు మనం గమనించవచ్చు. 7 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు, 15వ తేదీలోపు వీసీల నియామకం. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అని చెప్పి మరి 6వ తారీఖు నుంచి కోడ్ ముగుస్తున్న నేపథ్యంలో 7వ తేదీ నుండి టీచర్ల బదిలీలు, అదేవిధంగా పదోన్నతులకు సంబంధించి, అదేవిధంగా 15వ తేదీలోపు వీసీలను మరి నియమిస్తామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక భగీరథపై త్వరలో సమగ్ర సర్వే, ఇంటింటికి వెళ్ళి వివరాల సేకరణ, 14,000 కోట్ల జలశక్తి నిధులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి ఏదైతే భగీరథపై మరి పూర్తి స్థాయిలో సర్వే చేస్తాం, ప్రతి ఇంటికి మరి నల్లా నీళ్ళు వస్తున్నాయా, ప్రతి ఇంటికి నల్లా ఫిట్ అయిందా అని చెప్పి దాని మీద ఇంకే రకమైన ప్రతిపాదనలు తయారు చేయాలి. అదేవిధంగా జలశక్తికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధులలో భాగంగా 14,000 కోట్లు తమకు అందేయాలని చెప్పి కోరనున్నట్టుగా ప్రధానంగా ప్రచురించింది. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే 10 ఏళ్లలో అద్భుత ప్రగతి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం. కాంగ్రెస్ 6 నెలల పాలనపై తీవ్ర వ్యతిరేకత, ప్రజలకు అండగా నిలుద్దాం, హామీల అమలు, సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేద్దాం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏదైతే 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించింది కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ అని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం. మరి కాంగ్రెస్ 6 నెలల పాలనపైనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా హామీల అమలు, సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా పోరాడాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి మనం గమనించవచ్చు. కౌంటింగ్కు పగడ్బందీ బందోబస్తు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదు, సిపి అభిషేక్ మెహంతి అని చెప్పి మరి ఏదైతే కౌంటింగ్కు పగడ్బందీగా బందోబస్తు మరి అరేంజ్ చేసినామని, అదేవిధంగా 6వ తారీఖు వరకు కోడ్ ఉన్నాయి కాబట్టి ర్యాలీలకు, సభలకు అనుమతి ఇవ్వడం లేదని కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక దశాబ్ది ఉత్సవం బీఆర్ఎస్ సాయం, నిన్న దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా మరి ఇక్కడ రోగులకు పండ్లు, పాలు మరి పంపిణీ చేసిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. భవిష్యత్ తరాలను కాపాడేది మనమే, రాష్ట్రానికి మనమే హక్కుదారులం, అలుపెరగని కృషి చేసిన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. త్వరలో బీఆర్ఎస్కు మంచి రోజులు, స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని చెప్పి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిస్తే, అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ, కేసీఆర్ సారథ్యంలో పోరాటం చారిత్రాత్మకం అని చెప్పి రసమై బాలకిషన్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదామని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులే గెలుస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని, మంత్రి నియోజకవర్గంలో మట్టి ఇసుక దందుగా జోరుగా సాగుతున్నదని, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, మంత్రి తమ్ముడు పెత్తనం సాగిస్తున్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు, అండగా మేమున్నాం, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీద్దామని చెప్పి మరి పుట్టా మధుకర్ పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పోతే మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ పుట్టా మధుకర్ ఏదైతే పేర్కొన్నారో, మంతనిలో ఇసుక, అదేవిధంగా మట్టి ఇసుక దందా జోరుగా సాగుతున్నది, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, మంత్రి తమ్ముని పెత్తనం సాగిస్తున్నాడు, మరి ఇక్కడ వసూళ్లు చేస్తూ ఉన్నాడు అని చెప్తున్న పరిస్థితిని మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ దృశ్యాన్ని చూసినట్టయితే ఇది ప్రధానంగా మరి మంతని మండలం బిట్టుపల్లికి సంబంధించిన చెరువు మట్టిని మరి తోడుకెళ్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ మరి ప్రధానంగా గమనించవచ్చు. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత చెరువు మట్టి తోడడానికి
మరి అనుమతులు లేవని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. మరి అర్ధరాత్రి కూడా యథేచ్ఛగా ఏ రకంగా దోపిడీ జరుగుతుందో మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళు 4,000 5,000 క్యూబిక్ మీటర్లకు డబ్బులు కట్టి మరి వేలాది క్యూబిక్ మీటర్లు, 1,00,000 నుంచి 1,50,000 క్యూబిక్ మీటర్లు వందలాది వాహనాలను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రిలు దోచేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇటు ఎన్నికల విధుల్లో అధికారులందరూ మునిగి తేలుతూ ఉంటే మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇక్కడ మరి మట్టిని దోచుకెళ్ళడానికే చూస్తూ ఉన్నారు. చూడండి ప్రజలారా, ఇక్కడ అర్ధరాత్రిళ్ళు ఏ రకంగా మరి ఈ మట్టి దోపిడీ సాగుతూ ఉన్నది, దీనికి బాధ్యులు ఎవరు? మరి వనరుల దోపిడీని అరికడతా అని చెప్పిన శ్రీధర్ బాబు అనుచరులే ఈరోజు యథేచ్ఛగా మట్టిని తోడుకెళ్తా ఉన్నారు. ప్రజాధనాన్ని మరి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడతా ఉన్నది. ప్రజల సంపద అంతా దోచుకుపోతూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మరి ఈ రకంగా సాగుతూ ఉంటే అక్కడ కలెక్టర్ నుంచి మొదలుకొని ఇక్కడ మరి ఆర్ఐ వరకు కూడా అందరూ కళ్ళు మూసుకుంటున్న పరిస్థితి. మరి పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుకొని మరి ఉన్నత అధికారుల వరకు కూడా కళ్ళు మూసుకుంటున్న పరిస్థితి. ఇటు పోలీసులు పట్టుకోరు, అటు ఆర్టీఐ అధికారులు పట్టుకోరు, ఇటు నీటిపారుదల శాఖ అధికారులు పట్టుకోరు, ఇటు రెవెన్యూ అధికారులు పట్టుకోరు, ఇటు మైనింగ్ అధికారులు పట్టుకోరు. మంథనిలో మరి ఏదైనా జరుగుతున్నదంటేనే అటువైపు కన్నెత్తి చూడడానికే మరి సాహసించని పరిస్థితి ఉన్నది. ఇక్కడ అవసరమైతే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్లను కూల్చేస్తారు. ఆ ఇళ్లను కూల్చడానికి పోలీసులందరూ కూడా మరి అక్కడ రాత్రి వేళల్లో అయినా సరే వచ్చి వాళ్ళకు బందోబస్తు కల్పించి అవి కూల్చడానికి సహకారం ఇస్తారు. కానీ ఈ రకంగా మరి వనరులు దోపిడీ అవుతూ ఉంటే ఆ దోపిడీని అరికట్టడానికి మాత్రం ఏ విధంగా కూడా ప్రయత్నం చేయడం లేదు. పైపెచ్చు మాకెందుకులే, దీని వెనుక మరి పెద్దల హస్తం ఉన్నది, మనం కల్పించుకుంటే మన సీటుకే ఎసరస్తుందని చెప్పి కూడా ఇక్కడ అధికారులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు పుట్టా మధు గారు ఇక్కడ ఎస్ఎస్ ట్యాక్స్ వసూలు అవుతా ఉన్నది. ఇక్కడ శ్రీధర్ బాబు తమ్ముడు సీన్ బాబు మరి రకంగా మట్టి మాఫియాకు అండగా నిలబడి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడని చెప్తున్న పరిస్థితి. మరి నిజంగానే ఇందులో మరి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కానీ ఆయన తమ్ముడు సీన్ బాబు గారికి ప్రమేయం లేకపోయినట్లయితే ఈ రకంగా మరి అడ్డగోలుగా నిబంధనలను తుంగలో దొక్కి మరి మట్టిని దోసుకుపోతున్న వారి మీద చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? అధికారులు నిఘా పెట్టాలని వారిని ఎందుకు ఆదేశించడం లేదో ఇక్కడ ఐటీ మంత్రి సమాధానం చెప్పాలి. ఒకవైపు కౌంటింగ్ కేంద్రంలో మరి అధికారులు ఉన్నారు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా శాంతి భద్రతలు మరి రేపు ఈరోజు జరగబోయే కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని ఆ విధుల్లో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం మట్టిని దోసుకుపోయే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ రకంగా రాత్రిళ్ళు మరి ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు? మరి ఈ అధికార గణమంతా ఎందుకు కళ్ళు మూసుకుంటా ఉన్నారు? దీని వెనుక ఉన్న నాయకుడు ఎవరు? మరి ఈ మట్టిని దొబ్బి తింటున్నది ఎవరనేది ప్రజలందరూ గమనించాలి. వనరులు దోపిడీకి గురవుతున్నాయి, వనరులు దోపిడీకి గురవుతున్నాయి అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో మరి మీ తాత ముత్తాతలకు సంబంధించిన వనరులు ఇవన్నీ దోపిడీకి గురవుతున్నాయి, వీటిని అన్నిటినీ ఆపాలే, మా ప్రభుత్వం రాగానే ఆపేస్తా అని చెప్పిన శ్రీధర్ బాబు మరి ఎక్కడ వేయండు? ఇప్పుడు ఎందుకు వీటిని అరికట్టడం లేదు? మరి ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? నిబంధనల ప్రకారం మరి ఏదైతే చెరువు మట్టి ఉన్నదో దాన్ని నిబంధనల ప్రకారం తీసుకెళ్తే ఎవరికి కూడా అభ్యంతరం లేదు. మరి క్యూబిక్ మీటర్కి ఇంత అని చెప్పి దానికి కట్టాలి, లెక్క కట్టాలి. ప్రతి లారీకి మరి ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అప్పటిదప్పుడే ఆన్లైన్ ద్వారా తీసుకొని ప్రతి లారీ వెంట కూడా టీపీ ఉండాలి. మరి ఆ టీపీలు లేవు, వీళ్ళు ఎంత తీసుకోపోతారో తెలియదు. మరి ఏదైతే 4-5 వేల క్యూబిక్ మీటర్లకు కట్టి మరి 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా పోతున్నారంటే కోట్లాది రూపాయల మరి ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు గండి పడతా ఉన్నది. ఆ కోట్లాది రూపాయలు ఎవరి జేబులలో చేరుతాయనే విషయాన్ని ప్రజలారా గమనించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినరు, అధికార పక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు విచ్చలవిడిగా ఇటు ఇసుక దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు, ఇటు మట్టి దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ నిత్యం మరి ఇక్కడ ఏదైతే పీడిఎస్ రైసు పట్టుబడతా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మొన్న ఖమ్మం పెళ్లిలో మరి ఇసుక డంపులను మరి దొరకబట్టిండు, 60 కుప్పలను దొరకబట్టి వాటిని వేలం వేసిన పరిస్థితి. అది కూడా పోలీసులు కాదు, టీజీటీవీ వెలుగులోకి తెచ్చిన తర్వాత మరి పోలీసులు దాని మీద దాడి చేసిరు, అక్కడ గుట్టను పూర్తిగా తొలిచేస్తూ ఉన్నారు. మరోవైపు నయాదందం మొదలు కాబోతా ఉన్నది. గుట్కాల మీద ఏదైతే నిషేధం విధించిందో ఈరోజు అక్రమ గుట్కాలను కూడా మరి మేమే సరఫరా చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ పోటీలు పడతా ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో మండలాల వారీగా పంపకాలు జరుగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా ఒక నాయకుని కనుసన్నల్లో జరుగుతూ ఉన్నది. ఈ రకంగా మరి అక్రమాలకు పాల్పడుతున్న ఈ
ఇది కాంగ్రెస్ నాయకుల మీద అదేవిధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారుల మీద మరి ఇప్పటికైనా శ్రీధర్ బాబు దృష్టి సారిస్తాడా, లేదంటే మరి తన కార్యకర్తలు బాగుపడడం కోసం తానే మరి వెసులుబాటు కల్పించిందా అనేది మరి ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా మరి ప్రజలకు సమాధానం చెప్పాలని టీజీ టీవీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.